స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్పల్లి గ్రామంలో బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని గ్రామస్తుల తీర్మానం. నేటి నుండి మద్యం అమ్మమని ముందుకు వచ్చిన బెల్ట్ షాప్ నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో 4 బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మడం వల్ల యువత మరియు వృద్ధులు ఆర్థికంగా నష్టపోతూ అనారోగ్యం బారిన పడుతుండడం, ఊర్లో నిత్యం గొడవలు జరుగుతుండడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేయడంతో బెల్ట్ షాప్ నిర్వాహకులు స్వచ్ఛంగా అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి తోడ్పడడానికి ముందుకొచ్చిన బెల్ట్ షాప్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరం కూడా దాన్ని ముట్టుకోవద్దని ఏమంటారు, ఇది లేకుంటే అట్లా కట్టి అది ప్రమాణం అనేది. మాది ఉప్పలపల్లె గ్రామము. ఇక్కడ చిన్న పెద్ద అందరం కలిసి ఇక్కడ బెల్ట్ షాపులు అనేది ఒక 3 ఉన్నాయి. ఆ 3 షాపులను బంద్ చేయాలని ఏకగ్రంగా అందరం కలిసి దీన్ని బంద్ పెట్టాలని కోరడం అయింది. వాళ్ళు కూడా మాకు సహకరించారు, షాపు పెట్టిన యజమానులు. కనుక వాళ్ళకు కూడా ఉపాధి పొందడానికి ఏదన్నా చిన్న చిన్న వ్యాపారం, హోటలు లేకపోతే జ్యూసు, కాకపోతే ఇంకోటి అయితే చల్ల ప్యాకెట్లు ఇవి అమ్ముకొని బతకాలరని మా యొక్క మనవి. ఎందుకంటే అందరి ఇప్పుడు ఇక్కడ తాగిపోయి చేస్తాళ్ళకి ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీతో కూడా గొడవలు అవుతాయి, పిల్లలు కూడా ఆగమవుతారు. కనుక మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని పాల్గొని దీన్ని బంద్ చేసుడు జరిగింది. కనుక క్షమించి ఇంకా మాతోటి పాటుగా కొంతమంది కస్టమర్ ఎవరైనా కూడా బంద్ చేయాలని మా మనవి మరీ కోరుకుంటున్నాము. మీ ఊళ్ళో బెల్ట్ షాపులు బంద్ చేసిరు కదా, దీనివల్ల మీకు ఏమైనా నష్టమా లాభమా? లాభమే. బెల్ట్ షాపులు బంద్ చేస్తారు కాబట్టి చాలా మందికి లాభమే. ఎందుకు ఆడికి పోలేరు కనుక ఇక్కడ చిన్న పెద్ద అందరూ వచ్చి ఇళ్ళ తాగడం వల్ల ఇళ్ళ గొడవలు జరగడం అంతా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి బంద్ చేసిన లాభం.